ఇది నేను అబ్జర్వ్ చేయడం కాదు, కాంగ్రెస్ విధానమే అది. రేవంత్ రెడ్డి డైరెక్ట్ కెమెరా ముందు దొరికిపోయిందే, ఓటుకు లక్షలు పట్టుకుపోయి మీరు పాత కథలతో అవుతున్నారు కాదు. వాళ్ళ విధానం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి ఏమన్నాడు, అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అనే చెప్పిండు. ఇప్పుడు ఈమె కొండా సురేఖ ఒప్పుకుంది, మంత్రులు పర్సెంటేజ్ ఇస్తేనే ఫైళ్ళు పాస్ అయితే నేను మాత్రం ఈ పని కోసం తీసుకోవట్లేదని చెప్పడం. ఇది వీళ్ళ ఇవి కాదండి, ఎన్ని ఉన్నాయి ఘోరాలు. వీళ్ళ 6 గ్యారంటీలు బొందబెట్టి 6 గంటలు 4 హామీలు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు కావాలని కొత్త ఇష్యూలు క్రియేట్ చేస్తారు. ఈ ఆర్ ట్యాక్స్ అని లోక్సభ ఇష్యూ ఎలక్షన్ టైంలో వచ్చింది కదా, ఆర్ఆర్ ట్యాక్స్ అని. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఇవి బహిరంగంగా ఉండే కదా. ట్యాక్స్ అని ట్యాక్స్ కాదు, ఇది అవినీతి. ఇప్పుడు ఇంకోటి మేమనడం కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయనకు ఏ బిజినెస్ లేకుండా 1000 కోట్లు ఎట్లా సంపాదించాడు, బిగ్గెస్ట్ బ్లాక్ మేర్ అన్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని అన్నాడు. వీళ్ళు ఎట్లా తిట్టుకుని ఆయన తెలుసు కదా, అది కొత్త కాదు కదా ఇది. సో వీళ్ళు చేసే ఘోరాలు ఏంటంటే, ఇప్పుడు పుష్కరాలు జరుగుతుంది అక్కడ, సరస్వతి మాత విగ్రహం కాంగ్రెస్ నాయకులు కాళ్ళ దగ్గర పెట్టిస్తారు ఘోరంగా. తర్వాత తెలంగాణ మహిళలతో విదేశీ మహిళలు కాళ్ళు కడిగిస్తారు. సరే, అది ఏంటిదండి అది, అవమానించడం కాదా? మళ్ళీ వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ నాయకులు, మేము పాకిస్తాన్ ప్రేమిస్తాం, మేము రోహింగ్యాలకు మద్దతు ఇస్తాం. అక్కడ అదేంది, ఇక్కడ మన హిందూ దేవులను ఇట్లా అవమానించడం ఏంది? ఈ అవినీతి కూడా, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఫస్ట్ కాంగ్రెసే మన దేశంలో. బ్రిటిష్ వాళ్ళు కొంచెం స్టార్ట్ చేసిపోతే దాన్ని వటవృక్షం లాగా పెంచి పోసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ అవినీతి అప్పుడు 89లో కానీ 2014 ఆరోపణలతోనే పార్టీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. సగం సీట్లు కూడా రాని పరిస్థితి. మొన్న అయితే 20% సీట్లే, మళ్ళీ కోలుకోలేని పరిస్థితి తెలంగాణలో కూడా. ఇప్పుడు ఏంటంటే హైడ్రా ఎందుకు పెట్టారు? కలెక్షన్ కోసమే, కమిషన్ కోసమే. పేద ప్రజల ఇల్లు కూలగొట్టి, కొన్ని ఇల్లు కూలగొట్టి ధనికులకు నోటీసులు ఇస్తారు. పేద ప్రజలైతే అవినీతి ఇవ్వలేరు డబ్బులు, వాళ్ళు ఎట్లా ఇయర్ కూలగొడితే వీళ్ళు భయపడతారు, వీళ్ళ దగ్గర గుంజొచ్చు. మళ్ళీ సికింద్రాబాద్లో దాడి చేస్తారు. మళ్ళీ ఓవైసీ కాలేజు ఆ సల్కం చెరువులో 40% 40% మట్టి నింపి, మెయిన్ కట్టమించి పోయి మట్టి నింపి కట్టుకున్న కాలేజ్ అది. ఏదో పక్క నుంచి వచ్చి గింతది కాదు. దాన్ని ముట్టుకునే ధైర్యం ఉంది వీళ్ళకు, చెప్పే ధైర్యం ఉంది వీళ్ళకు. వాళ్ళు మరి ఈ పేదలకి ఏంది, ఇదేంది హిందూ పేదలకు, వాళ్ళకేంది మరి? మొదలు ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు, బీజేపీ ఎంఐఎం ఒకటి అని మొత్తం ప్రచారం చేసిన తర్వాత ఎంఐఎం నెత్తినెత్తుకుండు. ఇప్పుడు బీఆర్ఎస్ అయినా ఎంఐఎం పెత్తనమే, కాంగ్రెస్ అయినా ఎంఐఎం పెత్తనం చూపిస్తారు. అది కాకుండా ఇప్పుడైతే ఇది అవినీతి విషయంలో అయితే వాళ్ళకు వేరే, మేము అవినీతికి కాంగ్రెస్ అంటుందని చెప్పే ధైర్యం లేదు. ఏంటంటే అన్ని పార్టీలు అవినీతి అంటారు. కాకపోతే ఒకసారి తట్టుకోలేదు. మీరు చెప్పండి సార్, సెంట్రల్లోనే మీ పార్టీ అసలు ఇప్పటిదాకా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా స్వచ్ఛందంగా పాలన సాగించిందని మీరు నమ్ముతారా? 11 ఏళ్ళు అయిందిగా మోడీ ప్రైమ్ మినిస్టర్. 10 ఏళ్ళు వాళ్ళు పాలించారు. వినండి, మీరు 11 అయింది. ఒక్కటి చెప్పండి కుంభకోణం. 11 ఏళ్ళ మోడీ పాలనలో ఈ కుంభకోణం జరిగిందని ఒక్కటి చెప్పండి. అంతకుముందు ఎన్ని వచ్చినాయి? అందులో కొన్ని ఎందుకు ఫెయిల్ అయినంటే వాళ్ళే ఛార్జ్షీట్ చేశారు, తప్పుడు ఛార్జ్షీట్. వాళ్ళ గవర్నమెంట్ పీరియడ్ ఛార్జ్షీట్ తప్పుడు చేసి తర్వాత మేము వచ్చినాక కదా ఎంక్వైరీ ఏం జరిగినా ఆ ఛార్జ్షీట్ తప్పు ఉన్నప్పుడు కోర్టు కొట్టేస్తుంది. సో అటువంటి ఎట్లా బయటపడ్డారు? వాళ్ళే అరెస్ట్ చేశారు, వాళ్ళే కేసు పెట్టారు, వాళ్ళే జైలుకు పంపారు. కుంభకోణాలు జరిగినాయి కదా. మా 11 ఏళ్ల పాలనలో ఒక్క కుంభకోణం జరిగిందా? లేనప్పుడు మరి ఎట్లా అంటే మోడీ అవినీతి ఉందని? ఆ పరిస్థితి కాంగ్రెస్ మెల్లగా వస్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ మీద కూడా వాళ్ళు కట్టిన ఒకటి కూలేశ్వరం అని, దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు? అలాంటి ప్రాజెక్టు సార్, ఇప్పుడు మీరు దాన్ని ఏమో కూలేశ్వరం అని అన్నారు, మళ్ళీ సెంట్రల్లోనూ మీ హ్యాండ్లో ఉంది, అది కమిషన్ వేసి పరిశీలించడం, సత్వరమే చర్యలు తీసుకోవడం అని. మళ్ళీ ఇంతకాలం ఎందుకు నాంచారండి? ఎలక్షన్ ముందు కదా జరిగిన వ్యవహారము, 1.5 దాటిపోతుంది. మళ్ళీ సెంట్రల్ పరంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు అసలు? ఇది అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి 1కి 4 సార్లు మీడియా ముఖంగా చెప్పారు. సిబిఐ కేసు అనేది హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాం, క్యాబినెట్ అనుకుంటున్నాం, పిఎం అనుకుంటున్నాం, రాష్ట్రపతి అనుకుంటున్నా రాదు. 2 విధాలు. ఒకటి, ఆ అవినీతి జరిగిన గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషనా, స్టేట్ గవర్నమెంటా, ఏదైనా వాళ్ళు అడగడం సిబిఐ ఎంక్వైరీ. 2 హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశించడం. ఈ 2 విధానాల వల్లనే జరుగుతుంది. రేవంత్ రెడ్డి అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి అన్నట్టుగా ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మరి అధికారులకు వచ్చాక సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎందుకో రిక్వెస్ట్ చేయలేదు. పోనీ ఇప్పుడైనా కేసు పెట్టినా రేవంత్ రెడ్డి ఆ కాళేశ్వరం మీద కేసు పెట్టిండా? ఏదైనా ఎఫ్ఐఆర్ అది కమిషన్ వేసిండు, కమిషన్ల కోసం. ఇప్పుడు అదే చెప్పేది, కమిషన్ల కోసం కమిషన్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో
కమిషన్ ను ముందుకు పోనీయదు. వీళ్ళేమో డ్యామ్ పరిశీలన కమిషన్ వచ్చి అది ఎప్పుడు ఇచ్చింది చెప్పండి మీరు వచ్చింది ఎప్పుడు ఇచ్చింది 12 ఇంకా అది కూడా సాగుతోంది. దాని రిపోర్ట్లు ఇచ్చింది. ఇది ఆ 7th బ్లాక్ మొత్తం డ్యామేజ్ అయింది, రీప్లేస్ చేయాలి. అది రీప్లేస్ చేయండి డ్యామ్ నడవదు. ఇవే కాకుండా పైన 2 వాటి దేవుడు కూడా లోపాలు ఉన్నాయి, రిపోర్ట్ ఇచ్చింది. మీరు 2015లో రేవంత్ రెడ్డి మీద కేసు అయింది. 2023 వరకు డిసెంబర్ వరకు అధికారం 8.5 సంవత్సరాలు అధికారం ఉండవు. ఏమైంది? ఏం చేసింది? 8.5 సంవత్సరాలు ఏం చేయలేదు కేసీఆర్. ఎందుకు? కాంగ్రెస్ లేపాలి, బీజేపీతోనే మాకు డేంజర్ ఉందని. వాళ్ళు కుమ్మకి 8 సంవత్సరాలు అయిందని మీరు తప్పించారు, తప్పట్టరు. ఇప్పుడు ఆయన కేసు అయి 10 ఏళ్ళు ఓటుకు నోటు కేసు. ఏమైంది? మీరు 1 సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తే మీరు దాన్ని కూడా తప్పడితే ఎట్లా అండి? అలాని కాదు, సిబిఐ కేసు మేము వేయలేము. మీరు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కేసు కానివ్వండి, ఇంకో కేసు కానివ్వండి, అది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించింది. డ్యామ్ మాత్రం నేను చెప్పేది వినండి. డ్యామ్ అనేది అది ప్రజలకు సంబంధించింది, వాళ్ళ అవసరాలకు సంబంధించింది, వ్యవసాయానికి, సాగునీటికి, తాగునీటికి ముడిపడి ఉన్న అంశం కదా. మళ్ళీ దాన్ని కొంచెం ఫాస్ట్గా మూవ్ చేయడం తప్పేం లేదు కదా. మాకు క్వశ్చన్లు వచ్చిన పార్లమెంట్లో దీంట్లో కానీ మాకు డిపిఆర్ఏ ఇవ్వలేదు. ఎక్కడెక్కడ డిపార్ట్మెంటల్ పర్మిషన్ కోసం అక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేషనల్ ప్రాజెక్ట్ చేయాలంటే మాకు కావాల్సిన కావాలి కదా ఫస్ట్. అది అవుతుందని కాదు. నేషనల్ ప్రాజెక్టు చాలా ఉన్నాయి. ఏంటంటే ఒకటి 2-3 రాష్ట్రాలు, వెనుకబడిన రాష్ట్రాలు, అందులో SC/ST సామాజిక వర్గం బెనిఫిట్ అక్కడేమో పోలవరం సెటిల్ చేశారు, ఇక్కడ కాళేశ్వరం మీరు కనీసం తీసుకొని ఆదుకొని ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేది. పోలవరం కేసు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టింది. రాష్ట్ర విభజన టైంలో క్యాపిటల్ ఒక ప్రాంతానికి పోతుంది, ఇంకో ప్రాంతానికి అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, దానికి బెనిఫిట్ చేయాలని పెట్టింది. దాన్ని మేము కూడా ఒప్పుకున్నాం. ఒక మంచి పని ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది, తప్పేం లేదు. గోదావరిలో నీళ్లు తక్కువ లేవు, అది కూడా 10 ఏళ్ళు అయిపోయింది. అది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం మేము కడతాను కదా, కేంద్రాన్ని కట్టనిస్తే ఇచ్చారు. మరి వాళ్ళు కడతానప్పుడు మేము కాదనలేం కదా, చెప్పొచ్చు కదా. ఇది సెంట్రల్ జాతీయ ప్రాజెక్ట్ అండి, మేమే కడతామని చెప్పొచ్చు కదా. వాళ్ళు కడతానప్పుడు మేము వాళ్ళకి ఇవ్వాలి అవకాశం. అది రాష్ట్ర వాళ్ళు సెంట్రల్ చేసే పనులే రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఆగిపోతున్నాయండి. ఒకటి కాదు, ఎలివేటెడ్ కారిడార్ కానీ ఒక రోడ్ కానీ వేయాలంటే ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా. ల్యాండ్ అక్విజిషన్ చేయండి మేము చేయలేం కదా. ఒక యూనివర్సిటీ పెట్టాలి, గిరిజన యూనివర్సిటీ, వాళ్ళు భూమి ఇయ్యరు, పెట్టలేదంటారు. అక్కడ విశాఖ రైల్వే జోను జగన్ భూమి ఇవ్వలేదు, పెట్టలేదు అన్నాడు. చంద్రబాబు భూమి ఇచ్చి నడుస్తుంది. ఓకే సార్, అసలు సెంట్రల్ పనులు చేయాలంటేనే స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ కావాలి. మరి అదే స్టేట్ గవర్నమెంట్ చేస్తా అన్నాక మీరు ఖర్చు చేయండి, మేము రియంబర్స్మెంట్ ఇస్తాం. మీ స్టేట్కి సంబంధించింది కదా, టోటల్గా ఒక్క స్టేట్దే కదా, 2-3 స్టేట్లది అంటే సెంట్రల్ చేయాలి. టోటల్గా ఏపీదే కదా ప్రాజెక్ట్ అది. కాబట్టి ఆ విధంగా మేము అడిగిన దానికి అవకాశం ఇచ్చినాం. ఎక్కడ మేము తప్పు చేయలే, కేసు కుంభకోణం లేదు, ఏది లేదు, కోఆపరేషన్